ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. హల్లెలూయా. వెల్లడిపరచడం అంటే అర్థం ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయడం, తెలియపరచడం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నానని మాటల్లో చెప్పడం మాత్రమే కాదు, దేవుడు ఈ లోకానికి దిగొచ్చి మన కోసం ప్రాణం పెట్టి మనల్ని తన పిల్లలుగా, తన కుమారులుగా, తన కుమార్తెలుగా చేర్చుకోవడం ద్వారా తన ప్రేమను వెల్లడిపరిచాడు. మనల్ని ప్రేమించిన దేవుడు శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు, కీడుని మేలుగా మారుస్తాడు. ఎవరైనా మీకు వ్యతిరేకంగా ఏమన్నా మాటలు మాట్లాడుతున్నారా? మీకు కీడు చేయాలని ఎంతో ప్రయత్నిస్తున్నారా? ఏమాత్రం భయపడకండి. దేవుడు ప్రతి కీడుని కూడా, ప్రతి శాపాన్ని కూడా మీకు ఆశీర్వాదకరంగా మారుస్తారు. యోసేపుని తీసుకువెళ్ళి అన్నలు అమ్మేశారు. అయితే యోసేపు గారు అంటారు కదా, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు కానీ దేవుడు మేలే చేశాడని. దానియేలు గారిని తీసుకువెళ్ళి సింహభూంలో వేసేస్తే సింహాలు దానియేల్ని ఏమీ చేయకుండా దేవుడు కాపాడారు. మనల్ని ప్రేమించిన దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు తన భక్తులుగా ఉండడానికి, మనం అన్ని విషయాల్లో ఫలించడానికి, ఆత్మీయంగా, ఆర్థికంగా ఫలించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మీరు చేసే పనుల్లో, ప్రయత్నాల్లో, మీ కుటుంబ విషయాల్లో దేవుని ఆశీర్వాదాన్ని మీరు చూస్తారు. మనల్ని ప్రేమించిన దేవుడు మనల్ని విడిచిపెట్టడానికి, చాలాసార్లు మనం చేసిన పాపాలకి దేవుడు మనల్ని విడిచిపెట్టాలి, కానీ దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనల్ని ఇంకా విడిచిపెట్టలేదని. మనల్ని ప్రేమిస్తున్న దేవుడు మనకు అన్ని విషయాల్లో విజయాన్ని అనుగ్రహిస్తారని. సాతాను పైన, సాతాను తంత్రాలపైన, శోధనలపైన, ఈ లోక విషయాల్లోనూ దేవుడు మనకి విజయాన్ని అనుగ్రహిస్తారు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకి తన బాహుబలం ద్వారా విజయాన్ని అనుగ్రహించిన దేవుడు ఈరోజు అదే బాహుబలం చేత నిన్న నేడు మారిన దేవుడు మనకు కూడా విజయాన్ని అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు మీకు సహాయం చేస్తాడు, విజయాన్ని అనుగ్రహిస్తాడు, ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవైశ్య ప్రభువా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని, సహకారం అందించండి. మీరు మమ్మల్ని ప్రేమించినందుకు ప్రభువా యేసయ్య, మీ ప్రేమలో ఉన్న ఆశీర్వాదాలు మాకు తెలియపరిచినందుకు మీకు వందనాలు. మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మా కొరకు ప్రభువా మా పాప భారానంతా భరించిన దేవుడు, మాకు క్షమాపణ అనుగ్రహించి రక్షణ అనుగ్రహించిన దేవుడు, మీకు వేలాతి వందనాలు యేసయ్య. ప్రభువా ఈ వాగ్దానం వీక్షిస్తున్న వారందరి జీవితంలో మేలు చేయండి, గొప్ప కార్యాలు చేయమని, మీ మహిమతో వారు తృప్తిపరచమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.